లింగానికి ఆ లింగం నుంచి ఒక్క శబ్దం వచ్చింది. ఆ శబ్దం కూడా లింగంలాగే మామూలు అర్థం దానికి ఉండదు. ఇప్పుడు ఆవు ఒక అర్థం ఉంది, అమ్మ ఒక అర్థం ఉంది. ఇలాంటి అర్థం లేని శబ్దం వచ్చింది ఆ లింగం నుంచి. అర్థం లేని శబ్దం వచ్చింది లింగం నుంచి. కానీ అర్థం లేని అనకూడదు, అంత తేలిగ్గా అర్థం కాని అంటే సరిపోతుంది. ఇక్కడ ఆ శబ్దం ఏంటో తెలుసా? ఓం. అది ఏర్పడింది ఇక్కడ. ఆ లింగం శబ్దం ఏమిటి? ఓం. అది శబ్దలింగం అంటారు. ఓంకారాన్ని శబ్దలింగం అంటారు. ఇక్కడ ఎలాగైతే ఈ లింగం అన్నిటికీ ఆధారమైందో ఓంకారం అన్న అక్షరాలకు ఆధారమైంది. ఆ ఓంకారంలో ఎన్ని భాగాలు ఉంటాయో తెలుసా? ఓం అని నేను అన్నామే కానీ అనడానికి ఒక్క ముద్దది. కానీ దానిలో పార్ట్స్ మీరు డివైడ్ చేస్తే 5 వస్తాయండి. అందులో అకార, ఉకార, మకార, బిందు, నాద. ఇందులో 3 వినబడతాయి, మిగిలిన 2 బయటకు వినబడవు. కానీ ఓం అన్నప్పుడు చివరికి ఉంటుంది. మొత్తం ఎన్ని అయ్యాయి అంటే